ఈ వరల్డ్‌లో చాలా మతాలు ఉన్నాయి. కానీ ఒక మతం మాత్రం చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. అదే ఇస్లాం. వెస్ట్‌లో, ఈస్ట్‌లో, ఆఫ్రికాలో, ఏషియాలో ఎక్కడ చూసినా కొత్త మసీదులు, కొత్త పేర్లు, కొత్త వాయిస్‌లు వినిపిస్తున్నాయి. చాలా మందికి ఒకటే ప్రశ్న, ఎందుకు ఇస్లాం ఈ స్థాయిలో వేగంగా పెరుగుతుంది అని. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఎవరిపైన ద్వేషం, మత వివాదం లేదా హేట్ స్ప్రెడ్ చేయాలని ఉద్దేశం కాదు. 1970స్లో సుమారు 580 మిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు. కానీ 2025 నాటికి ఈ సంఖ్య 1.9 బిలియన్కు చేరింది. అంటే కేవలం 50 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. అంటే ప్రపంచ జనాభాలో సుమారు 26% ముస్లింలే. 2050 నాటికి ఇది 31% అవుతుంది. ముందుగా మనం బర్త్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. మిగిలిన మతాల్లో పోలిస్తే ముస్లింలో బర్త్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ముస్లిమ్స్ ఫెర్టిలిటీ రేటు సగటున 2.9 చిల్డ్రన్ పర్ ఉమెన్ ఉంది. క్రిస్టియానిటీలో 2.3, హిందూ కమ్యూనిటీలో 2.1 మరియు సెక్యులర్ లేదా నాన్ రిలీజియన్ గ్రూప్లో కేవలం 1.6 మాత్రమే ఉంది. అంటే ముస్లిం కుటుంబాలు న్యాచురల్గా ఎక్కువ పిల్లలను కలిగి ఉంటారు. ఇది స్ట్రైట్గా ఇస్లాం కమ్యూనిటీ గ్రోత్కి కారణమవుతుంది. కానీ ఇది కేవలం నెంబర్ల కథ కాదు. ఒక ముస్లిం కుటుంబంలో పిల్లలు రిస్క్ అంటే అల్లాహ్ ఇచ్చిన ఆశీర్వాదం అని భావిస్తారు. ముస్లింలకు ఇది మతపరమైన నమ్మకం కూడా. ఖురాన్లో సూరహ్ అల్ ఇన్సా 31వ వర్స్లో అల్లాహ్ చెప్తాడు, మీ పిల్లలను పేదరికం భయంతో చంపొద్దు, మేము వారికి రిస్క్ ఇస్తామని. ఈ లైన్ చాలా మందికి ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ మైండ్ సెట్ వలన సౌదీ అరేబియా, నైజీరియా, పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ముస్లిం జనాభా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఉదాహరణకు పాకిస్తాన్లో 2025 నాటికి ఫెర్టిలిటీ రేటు 3.3 ఉంది. నైజీరియాలో 5.2 ఉంది. ఈ రెండు దేశాలు మాత్రమే 2100 నాటికి ప్రపంచ ముస్లిం జనాభాలో 25% కవర్ చేస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం, యంగ్ పాపులేషన్. ముస్లిం కమ్యూనిటీలో 60% మంది 30 years లోపు ఉన్న వాళ్ళే. అంటే వారు ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే రానున్న 20 to 30 years లో ఇంకా ఎక్కువ బర్త్స్ జరుగుతాయి. ఈ యూత్ బేస్ వలన గ్రోత్ ఆగే ఛాన్స్ చాలా తక్కువ. ఇస్లాం మతం కూడా ఫ్యామిలీ బాండ్స్ పై చాలా స్ట్రాంగ్ ఫోకస్ పెడుతుంది. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది సింగిల్ లేదా చైల్డ్ లెస్ గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ ముస్లిం కల్చర్ లో అది చాలా రేర్. ఇస్లాం లో మ్యారేజ్ ని ఒక మంచి పనిగా ప్రొఫెట్ మొహమ్మద్ సాహెబ్ చేసిన ఆచారంగా చూస్తారు. అంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవటం మతపరంగా పాజిటివ్ యాక్ట్ అని అర్థం. ముస్లింలో మ్యారేజ్ రేటు 90% వరకు ఉంది. సెక్యులర్ గ్రూప్ లో 60% మాత్రమే ఉంది. ముస్లిం కమ్యూనిటీస్ ఫ్యామిలీ లైఫ్ యాక్టివ్ గా ఉంది. బర్త్ రేట్స్ స్టేబుల్ గా ఉన్నాయి. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. ముస్లిం కమ్యూనిటీస్ కలిసి ఉంటాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా షేర్ అవుతుంది. ఒక చైల్డ్ బాధ్యత కేవలం తల్లిదండ్రులదే కాదు, మామ, అత్త, కజిన్స్ అందరూ భాగమవుతారు. ఈ కలెక్టివ్ సపోర్ట్ వల్ల పెద్ద ఫ్యామిలీస్ హ్యాపీగా సస్టైన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కొన్ని ముస్లిం దేశాల్లో ఫెర్టిలిటీ క్రమంగా తగ్గుతుంది. ఉదాహరణకు ఇరాన్, టర్కీ మరియు ఇండోనేషియాలో. కానీ ఆ తగ్గుదల కూడా మోడరేట్ గా మాత్రమే. గ్లోబల్ ముస్లిం ఫెర్టిలిటీ 2.9 నుంచి 2025 కి 2.6 కి వస్తుంది. అయినా సరే ఇది క్రిస్టియన్ రేట్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈవెన్ ఇఫ్ డిక్లైన్ హ్యాపెన్స్, గ్రోత్ మూమెంట్ స్టాప్ అవ్వదు. ఇంకో లేయర్ సెకండ్ జనరేషన్ గ్రోత్. యూరప్, అమెరికా వంటి దేశాల్లో ముస్లిం ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీస్ మొదట మైగ్రేన్ అయిన తర్వాత వారి పిల్లలు అంటే సెకండ్ జనరేషన్ ఎక్కువగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్వీడన్ లో ముస్లిం పాపులేషన్ ప్రతి 15 ఏళ్లకి డబుల్ అవుతుంది. 2050 నాటికి యూరోప్ లో 10 నుంచి 14% పాపులేషన్ ముస్లింలే ఉంటారు. చాలా మంది యంగ్ ముస్లిమ్స్ లో ఉమ్మా అనే గ్లోబల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎక్కడ ఉన్నా ఒక కమ్యూనిటీగా కనెక్ట్ అవ్వటం. వారు తమ పిల్లలకు కూడా అదే విలువలు నేర్పిస్తారు. ఇది అంతా చూస్తే ఇస్లాం పెరుగుదలలో బర్త్ రేట్ కేవలం ఒక నెంబరే కాదు, అది వాళ్ళ సంస్కృతిలో భాగం అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇస్లాం పెరుగుదల గర్భంలోనే మొదలవుతుంది. కానీ ఇది మొత్తం ఈ వీడియోలో ఒక చిన్న చాప్టర్ మాత్రమే. ఎందుకంటే బర్త్ రేట్ మాత్రమే కాకుండా మత మార్పిడి కూడా ఈ గ్రోత్ కి పెద్ద కారణం. ఎందుకు ప్రపంచంలో వేల మంది ప్రతి సంవత్సరం ఇస్లాం వైపు వస్తున్నారు? ఇప్పుడు దీని గురించి చూద్దాం. మైగ్రేషన్ అనే మాట మనకు ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. కానీ ఇస్లాం హిస్టరీలో మైగ్రేషన్ కొత్తది కాదు. మహమ్మద్ సాహెబ్ కాలం నుంచే ఈ కాన్సెప్ట్ మొదలైంది. 622 ఏడిలో మక్కా నుంచి మదీనాకు ప్రాఫెట్ మహమ్మద్ సాహెబ్ మరియు ఆయన అనుచరులు మత స్వేచ్ఛ కోసం వలస వెళ్లారు. ఇదే ఇస్లాం కమ్యూనిటీకి బేస్ అయింది. అది కేవలం ఒక మైగ్రేషన్ కాదు, ఒక కొత్త సొసైటీ స్టార్ట్. అక్కడ మొదటి ఇస్లామిక్ కమ్యూనిటీ ఏర్పడింది. మతం ఎలా పీస్ఫుల్ గా స్ప్రెడ్ అవ్వాలో చూపించింది. ఈ ట్రెడిషన్ అప్పటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. అంటే ఇస్లాం గ్రోత్ లో మైగ్రేషన్ కి చాలా పెద్ద రోల్ ఉంది. తర్వాతి సెంచరీస్ లో ట్రేడ్ రూట్స్ ద్వారా ఇస్లాం ప్రపంచ నలుమూలలకు చేరింది. అరేబియన్ ట్రేడర్స్ ఆఫ్రికా, ఇండియా, సౌత్ ఈస్ట్
ఏషియా దాకా వెళ్లి ట్రేడ్ చేస్తూ ఇస్లాం ని స్ప్రెడ్ చేశారు. కేరళలోని చర్మాన్ జూమ్ మసీద్ 629 ఏడీలో కట్టిందని చెప్తారు. ఇది ఇండియాలో మొదటి మసీద్. దాన్ని ఒక స్థానిక రాజు చర్మాన్ పెరుమాల్ ముస్లింగా మారి కట్టించాడని అంటారు. ఆఫ్రికాలో కూడా ఇదే పార్ట్నర్ 8వ శతాబ్దం నుంచే సహారా ట్రేడర్స్ ఇస్లాం ని సౌత్ ఆఫ్రికాకు తీసుకెళ్లారు. ఈ మర్చెంట్స్ గోల్డ్, సాల్ట్ ట్రేడ్ చేస్తూ విలువలు, కల్చర్ షేర్ చేశారు. మాలి ఎంపైర్లో మాన్సా ముసా అనే రాజు ఉన్నాడు. అతను గోల్డ్ డొనేషన్స్ వల్ల ఆ సమయంలో ప్రపంచం మొత్తం అతని గురించి మాట్లాడింది. మాన్సా ముసాసా ఇన్ఫ్లేషన్ వల్ల వెస్ట్ ఆఫ్రికా మొత్తం ఇస్లాం వైపు ఇంట్రెస్ట్ చూపించింది. ఇంకా ఏషియా వైపు చూస్తే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సుఫీ మిషనరీ పెద్ద రోల్ పోషించింది. వాళ్ళు అక్కడ స్థానికుల ప్రజలతో పీస్ఫుల్ గా కలిసిపోయి ఇస్లాం ని స్ప్రెడ్ చేశారు. ఇస్లాం ఇండోనేషియాలో మెజారిటీగా మారింది. ఇప్పుడు కూడా ఇండోనేషియా ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశం. యూరోప్ లో కూడా మైగ్రేషన్ ప్రభావం కనిపించింది. మోడర్న్ ఏజ్ లోకి వస్తే 19 and 20 సెంచరీలో కలోనియల్ ఏరియాలో కూడా ముస్లిం మైగ్రేషన్ ఆగలేదు. బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ కాలనీలు వాళ్ళ ఎంపైర్స్ లోని ముస్లింస్ లను వర్కర్ గా, సర్వెంట్స్ గా, సైనికులుగా యూరోప్ కి, ఆఫ్రికాకి, కైబేరియన్ కి తీసుకువెళ్లిపోయాయి. అలా ముస్లిం గ్లోబల్ కమ్యూనిటీస్ గా ఏర్పడ్డాయి. ఈ మైగ్రేషన్ కేవలం లేబర్ నే కాదు, ఇస్లాం గ్రోత్ కూడా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు 21 సెంచరీలోకి వస్తే ఇస్లాం గ్లోబల్ స్ప్రెడ్ మైగ్రేషన్ ద్వారానే ఇంకా వేగంగా జరుగుతుంది. 2024లో దాదాపు 85 మిలియన్ ముస్లింలు తమ జన్మస్థలానికి దూరంగా వెళ్లి వేరే దేశాల్లో జీవిస్తున్నారు. అమెరికాలో సుమారు 3.85 మిలియన్ ముస్లింలు, యూరప్ లో 27 మిలియన్ కు పైగా, ఆస్ట్రేలియాలో, కెనడా లాంటి దేశాల్లో కూడా ఈ నెంబర్ పెరుగుతుంది. ఈ మైగ్రేషన్ వల్ల కొత్త జనరేషన్ కొత్త కల్చర్లతో కలవటం మొదలైంది. కానీ ఈ మైగ్రేషన్ ఎప్పుడూ సులభం కాదు. 9/11 అటాక్ తర్వాత ముస్లిం పై బయాస్ పెరిగింది. కానీ అదే సమయంలో క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఎందుకు మీరు ఇలా జీవిస్తున్నారు, ఏమిటి వీరి విలువలు అని తెలుసుకోవాలనే ఆలోచన ఎక్కువైంది. వెస్టర్న్ కంట్రీస్ తో ప్రతి సంవత్సరం 1,00,000 మందికి పైగా ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఈ మార్పు మైగ్రేషన్ ద్వారానే వచ్చింది. ఇస్లాం గ్లోబల్ స్పీడ్ లో డిజిటల్ మైగ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ మూవ్మెంట్ కాకుండా ఐడియాస్, బిలీవ్స్ మరియు వాల్యూస్ ఆన్లైన్ ద్వారా ప్రయాణిస్తున్నాయి. యూట్యూబ్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో ముస్లిం క్రియేటర్స్, సోర్సెస్, రివర్ట్ స్టోరీస్ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. కానీ ఈ కథ ఇక్కడితో ఎండ్ అవ్వదు. ఎందుకంటే మైగ్రేషన్ వల్ల మాత్రమే స్ప్రెడ్ అయింది అంటే అది హాఫ్ ట్రూత్ అవుతుంది. ఈ గ్రోత్ కి ఇంకో డీపర్ లేయర్ ఉంది. అంటే ముస్లిం యొక్క సోషల్ పవర్. ఇది ఎలా సొసైటీని ఎమోషనల్లీ బ్లైండ్ చేస్తుందో, ఏ వాల్యూస్ వల్ల అది ఒక కమ్యూనిటీగా నిలబడిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇస్లాం గురించి మాట్లాడితే చాలా మంది మొదట ఆలోచించే విషయం ఇది, ఎలా ఇంత యూనిటీతో ఉంటుంది అని. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ బాండ్ కనిపిస్తుంది. లాంగ్వేజ్, రిలీజియన్, కలర్, కంట్రీ వేరైనా సరే వాళ్ళు ఒక కమ్యూనిటీలా యాక్ట్ చేస్తారు. అదే ఇస్లాం యొక్క సోషల్ అండ్ కల్చర్ పవర్. మొదట సోషల్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇస్లాంలో ఉమ్మా అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. అది వరల్డ్ వైడ్ బ్రదర్హుడ్. అంటే ఇస్లాం ఒక పెద్ద కుటుంబం. ఒకరు సఫరింగ్ లో ఉన్న మరొక దేశంలోని ముస్లిం కూడా అది ఫీల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇరాన్ ఆర్ ఇరాక్ లో ఏదైనా జరుగుతుంటే అమెరికా లేదా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా మెంటల్లీ కనెక్ట్ అవుతారు. అదే ఉమ్మా. ఇప్పటి వరకు మనం ఇస్లాం వెనుక ఉన్న బర్త్ రేట్స్, మైగ్రేషన్, సోషల్ వాల్యూస్ గురించి చూసాం. కానీ ఇంకొక సైడ్ ఉంది. అది చాలా మంది ఇగ్నోర్ చేసే హిస్టారికల్ రియాలిటీ. ఇప్పుడుదే చూద్దాం. అన్ని మార్పులు పీస్ఫుల్ గా జరిగాయి అంటే కాదు. ఇస్లాం స్ప్రెడ్ లో కొన్ని ప్రాంతాల్లో ఫోర్స్డ్ కన్వర్షన్స్, పొలిటికల్ ప్రెజర్స్ రోల్ కూడా ఉన్నాయనే చరిత్ర మనకు చెప్తుంది. ఇది రిలీజన్ మీద జడ్జ్ చేయడానికి కాదు, కానీ హిస్టరీని ప్యూర్ ఫ్యాక్ట్ గా అర్థం చేసుకోవడానికి. ఇస్లాం మొదటి శతాబ్దంలోనే అరేబియా బయటకు విస్తరించింది. ప్రాఫెట్ ముహమ్మద్ సాహెబ్ మరణం తర్వాత ఖలీఫాల పాలనలో అరబ్ సైన్యాలు సిరియా, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ మరియు నార్త్ ఆఫ్రికా వరకు విస్తరించాయి. ఈ యుద్ధాలు రిలీజియన్ పేరు మీద కాకపోయినా ఫలితంగా రిలీజియస్ కన్వర్జెన్స్ పెరిగాయి. 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ముస్లిం ఎంపైర్లు ఎన్నో నాన్ ముస్లిం ప్రాంతాలను జయించాయి. ఈ ఎక్స్పాన్షన్ లో పీపుల్ కి 2 ఆప్షన్లే ఇచ్చారు, ఇస్లాం అంగీకరించు లేదా ట్యాక్స్ చెల్లించు అని. దీనిని జిజియా ట్యాక్స్ అంటారు. జిజియా అంటే నాన్ ముస్లిం పై వేసిన ప్రత్యేక ట్యాక్స్. ట్యాక్స్ చెల్లించని వారు కొన్ని సందర్భాలలో ప్రెజర్స్ ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8వ శతాబ్దంలో ఈజిప్ట్, ఇరాన్ మరియు ఇరాక్ ప్రాంతాల్లో అనేక క్రిస్టియన్ స్వరాష్ట్రన్ కమ్యూనిటీలు ఈ పన్ను కారణంగా కన్వర్షన్ అయ్యారు. ఇండియాలో కూడా ఈ పార్ట్నర్ కనిపిస్తుంది. 8వ శతాబ్దంలో సింధుపై మొహమ్మద్ బిన్ కాసిం దాడి చేసినప్పుడు స్థానిక బౌద్ధ, హిందూ ప్రజలు కొంతమంది ఇస్లాంను అంగీకరించారు. ఆ సమయంలో హిందూ కింగ్ దాహర్ ఓడిపోయిన తర్వాత ఆ ప్రాంతం ముస్లిం పాలనలోకి వచ్చింది. తర్వాత గజనీ, ఢిల్లీ సుల్తాన్, మొఘల్ కాలంలో కూడా ఇలాంటివి కొనసాగాయి. సిక్కులు, రాజ్పుట్స్, హిందూ రాజ్యాలు ఎదిరించిన చోట ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సౌత్ ఏషియా మాత్రమే కాదు, నార్త్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి. ఈజిప్ట్ లో కాప్టిక్ క్రిస్టియన్
కునీషియా, అల్జీరియాలోని స్థానిక తెగలు మొదట రెసిస్ట్ చేసిన తర్వాత ముస్లిం పాలనలో భాగమయ్యారు. చాలా మంది కన్వర్ట్ అయ్యేదాకా సర్కార్ పోస్టులు చేర్చుకోలేదు లేదా ల్యాండ్లు హక్కులు ఇవ్వలేదు. కానీ ఈ విషయం అంత సింపుల్ కాదు. కొంతమంది రూరల్స్ నిజంగా ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేయగా మరికొంతమంది మాత్రం పీస్ఫుల్ పద్ధతిలో స్ప్రెడ్ చేశారు. హిస్టరీలో మరికొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి బలవంతపు కన్వర్షన్స్ ఎక్కువగా రాజకీయ లక్ష్యాలతో జరిగాయని. ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్స్డ్ కన్వర్షన్స్ అంటే గొంతు మీద కత్తి పెట్టి మార్చడం అనే కాదు, కొన్నిసార్లు జీవన సౌకర్యం, సోషల్ యాక్టివిటీస్, టాక్సెస్ ఇవన్నీ కలిసి ఫోర్సింగ్ లా పనిచేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ రైతు తన పిల్లలకు సేఫ్ లైఫ్ కావాలనుకున్నప్పుడు ఇస్లాం అంగీకరించడం సింపుల్ సొల్యూషన్ గా అయింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో కన్వర్షన్స్ కి మరో కారణం ఉంది, రిలీజియన్ యూనిటీ. కొత్తగా ఏర్పడిన ముస్లిం సామ్రాజ్యాలలో లీడర్స్ ఒకే నమ్మకంతో ఉన్న ప్రజలతో ఉండటం ఇష్టపడేవారు. దీనివల్ల ఇంటర్నల్ రెబల్స్ తగ్గుతారని భావించారు. ఫలితంగా కొన్ని కమ్యూనిటీలను కన్వర్షన్స్ కి ప్రోత్సహించారు. ఇంట్రెస్టింగ్ విషయం, ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఎక్కువ 7th నుంచి 13th సెంచరీల మధ్యలోనే జరిగాయి. ఇస్లాం స్థిరపడిన తర్వాత ఈ ప్రాక్టీస్ తగ్గింది. 15వ దశాబ్దం తర్వాత ఇస్లామిక్ ప్రపంచం ఎక్కువగా ట్రేడ్, మైగ్రేషన్, మ్యారేజ్ ద్వారా పెరిగింది. మొత్తానికి ఇస్లాం గ్రోత్ లో ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఒక రియల్ ఫ్యాక్టర్, కానీ మొత్తం కారణం కాదు. ఈ ప్రాంతాలలో అది పొలిటికల్ స్ట్రాటజీ, ఇంకొన్ని చోట్ల సోషల్ ప్రెజర్. ఇస్లాం స్ప్రెడ్ లోని ఫోర్స్డ్ కన్వర్షన్స్ నిజమే, కానీ అది మొత్తం కథ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఎవరిపైన ద్వేషం, మత వివాదం లేదా హేట్ స్ప్రెడ్ చేయాలని ఉద్దేశం కాదు. సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.